తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసుడి గురించి మనందరికీ తెలుసు. కాని రంగుల పండుగ హోలీ రోజున డప్పుల మూతలు, శివసత్తుల పూనకాల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుకునే మరో వెంకన్న ఉన్నాడని మీకు తెలుసా? తెలంగాణ అస్తిత్వానికి, పల్లెభక్తికి నిలువటద్దంలా నిలిచే ఈ అద్భుత క్షేత్రం గురించి బహుశా మీరు వినుండరు. ఆ అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యమేంటో ఈరోజు తెలుసుకుందాం. వరంగల్ అనగానే మనకు భద్రకాళి, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వెంటనే గుర్తొస్తాయి. కాని హసన్పర్తి సమీపంలో ఉన్న ఎర్రగట్టుగుట్ట వెనక ఒక ఎవ్వరికీ తెలియని విశిష్టత ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు సాక్షాత్తూ ఆ 7 కొండలవాడైన శ్రీ వెంకటేశ్వరస్వామి. కాని ఇక్కడి ఆచారం, జాతర విధానం మాత్రం వైదిక, పల్లె సంప్రదాయాల కలయికతో మనల్ని విపరీతంగా ఆశ్చర్యపరుస్తుంది. చరిత్రపుటల్లోకి వెళితే ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. ప్రశాంతమైన వాతావరణం కోసం మునులు తపస్సు చేసుకోవడానికి ఈ ఎర్రటి రాళ్లతో కూడిన గుట్టను ఎంచుకున్నారట. వారి నిష్కల్మసమైన తపస్సుకు మెచ్చి స్వామివారు స్వయంభూగా ఈ కొండపై వెలిశాడని స్థానికుల ప్రగాఢ నమ్మకం. ఎర్రటి శిలలపై స్వామి కొలువుదీరడం వల్లే దీనికి ఎర్రగట్టుగుట్ట అని పేరు స్థిరపడింది. సాధారణంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు దసరాకు, వైకుంఠ ఏకాదశికు జరగడం మనం చూస్తుంటాం. కాని ఎర్రగట్టు జాతర మాత్రం రంగుల పండుగ హోలీ పాల్గొన పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది. ముందుగా ఈ ఎర్రగట్టు జాతరకు వచ్చిన భక్తులు ఆ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం కొండపైకి వెళ్లి గరుడ ద్వీపంలో నూనె పోస్తారు. హోలీ పండుగ నాడే ఇక్కడ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. హోలీనాడు కాముని దహనం తర్వాత భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాలు, నృత్యాలతో స్వామివారి పూలరథాన్ని లాగుతారు. ఒకవైపు ఆగమశాస్త్రబద్ధంగా జరిగే పూజలు, మరోవైపు పల్లెటూరి పసుపు కుంకుమలు, శివసత్తుల నాట్యాలు, డప్పుల దరువులు ఆ గట్టున మార్మోగుతుంటే సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే ఆనందంతో పులకరించిపోతాడని భక్తుల నమ్మకం. సమయం దొరికితే హోలీనాడు వరంగల్ గడ్డపై ఉన్న ఈ ఎర్రగట్టు నెంకన్న జాతర వైభవాన్ని కళ్లారా చూసి తరించండి. ఓం నమో వెంకటేశాయ. జై హింద్.